జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుకురాంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం నెల్లూరు నగరంలోని జనసేన జిల్లా కార్యాలయంలో నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబుతో కలిసి పలువురికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగర జనసేన ఆధ్వర్యంలో పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న 15 మంది నగర కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, 20 మంది డివిజన్ ఇన్ఛార్జీలను నియమించడం జరిగిందన్నారు. నూతనంగా నియమించబడిన వారు పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు ఎవరెవరైతే వస్తారో ఎప్పుడు మనతో మనం కష్టపడి పనిచేసిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ మన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి వ్యతిరేకంగా పార్టీ కోసం చేస్తే మాత్రం మనం గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మాత్రం all the best. నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో సిటీ కమిటీలో ఎంతోమందిని ఈరోజు కమిటీలో సభ్యులుగా తీసుకోవడం జరిగింది. నిజంగా మేము చాలా సంతోషపడుతున్నాం. ఎంతోమంది జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి, అంటే గెలుస్తుంది తప్పకుండా. 2024లో జనసేన పార్టీ టీడీపీ ప్రభుత్వంలోకి వస్తుంది, మంచి పరిపాలన అందిస్తుంది, ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తారు నమ్మకం ఎంతో మందిలో వచ్చింది. కొన్ని వందలాది మంది ఈరోజు మన పార్టీలో వచ్చి జాయిన్ అవుతామంటున్నారు. ఈరోజు కూడా మన 20వ డివిజన్ ఇన్ఛార్జిగా భార్గవ్ గారిని వేస్తున్నాము. అదేవిధంగా చాలామందిని సిటీ కమిటీలో ఈరోజు దాదాపు 15 మందిని సిటీ కమిటీలో ఈరోజు తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా మీకు ఇచ్చిన బాధ్యతలు తప్పకుండా అందరూ కూడా కరెక్ట్గా చేసుకొని రాబోయే రోజుల్లో జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరుంటారో వాళ్ళు గెలిపించుకోవాలి. అదేవిధంగా 2024లో జనసేన పార్టీ టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి ప్రజా సమస్యల మీద పోరాడుతూ వాళ్ళందరికీ కూడా అండగా ఉండాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇది అయిపోయిన తర్వాత కూడా జనం కోసం జనసేన కార్యక్రమం మనం లస్సీ సెంటర్లో చేస్తున్నాము. దాదాపు ఫిబ్రవరి 5 నుంచి జనం కోసం జనసేన కార్యక్రమం వైసీపీ వైఫల్యాల మీద మేము దాదాపు 300 రోజులు పైచిలకు నుంచి తిరుగుతూనేనాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, మాకు వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోరుకుంటున్నారు, మాకొద్ది జగన్ పాలన అంటున్నారు. తప్పకుండా మన అందరం కూడా ప్రజల్ని ఒకటే కోరుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో కూడా ప్రతి ఒక్కరు మంచి నిర్ణయం తీసుకొని ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసేదానికి జనసేన పార్టీకి అండగా నిలబడాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడిగా అందరూ కూడా కార్యక్రమాలు చేయాలి. అది జనం కోసం జనసేన. అదేవిధంగా భవిష్యత్తు గ్యారంటీ అన్నారో, ఏదైతే పిలుపునిచ్చారో, మేము గతంలో కూడా ఎప్పుడైతే పిలుపునిచ్చారో అప్పటి నుంచి మేము ఎక్కడెక్కడ డివిజన్లో తిరుగుతున్నామో మాతో కూడా టీడీపీ డివిజన్ ఇన్ఛార్జెస్ తిరుగుతున్నారు. అదేవిధంగా నారాయణ గారు ఎక్కడెక్కడ డివిజన్లో తిరుగుతున్నారో అదేవిధంగా జనసేన పార్టీ డివిజన్ ఇన్ఛార్జెస్ కూడా తిరుగుతున్నారు. నెల్లూరు నగర కమిటీలో డివిజన్ ఇన్ఛార్జీలు కానీ అదేవిధంగా నగర కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శుల నియామకం జరిగింది. వీరందరూ పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా అహర్నిశలు కృషి చేస్తూ పార్టీ కోసమే తిరుగుతున్న కార్యకర్తల్ని ఈరోజు మా జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుకురాంత్ రెడ్డి గారి అనుమతితో, పవన్ కళ్యాణ్ గారి సూచనలతో
మేము ఈరోజు సిటీ కమిటీని ఈరోజు వీళ్ళందరికీ నియామకాలు జరిగాయండి. అదేవిధంగా వీరందరూ కూడా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ రానున్న రోజుల్లో తెలుగుదేశం జనసేన పార్టీల ప్రభుత్వం ఏర్పడే దిశగా వీళ్ళందరూ కూడా క్రియాశీలకంగా భాగస్వాములు అవుతారని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ ముందరుండి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు నూతనంగా ఎన్నిక కాబడిన 20 డివిజన్ ఇన్ఛార్జ్ భార్గవ్ గారికి, అదేవిధంగా నగర కార్యదర్శులైన ప్రతాప్, మహేష్, మణికంఠ తదితరులకు, అదేవిధంగా సంయుక్త కార్యదర్శులకి వీరందరికీ నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అదేవిధంగా నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న నూతన సంవత్సరంలో ఈ ప్రజలు ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని పారద్రోలి ప్రజా ప్రభుత్వాన్ని 2024లో ప్రజలందరూ ముందరికి తీసుకురావాలని చెప్పి అందరూ ప్రజా ప్రభుత్వం కోసం సహాయం చేయాలని చెప్పి కోరుకుంటూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.